ఈ వాక్యాన్ని అనుసరించడానికి ప్రయాసపడ్డారు. అదే మహాశ్రమ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రమ అంటే వ్యాధో బాధో దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఏదో కాదు. దేవుని బిడ్డలారా, ఎన్ని శ్రమలు పడినా అది శ్రమ కాదు. వాక్యము కొరకైన శ్రమ. అది ఎవరో నీకు పెట్టింది కాదు. ఆ వాక్యం ప్రకారంగా జీవించడానికి, నీ మనసును అదుపు చేసుకోవడానికి కావాలనుకున్నది ఆపుకుంటావు, చెయ్యాలనుకున్నది ఆపుకుంటావు. దేవుని పెట్టి గమనించండి. రోజు నీ తోటి వారందరూ పరుగులు పెట్టి సరదాగా చేసేది నువ్వు చేయకుండా నిన్ను కట్టుకుంటావు. దేవుని బిడ్డలారా, ఇది సామాన్యమైన విషయం కాదు. చాలా మంది లోకములు ఎన్నో సంపాదించుకోవచ్చు, కానీ నువ్వు దేవుని కోసము పనిచేస్తూ ఉన్నప్పుడు, దేవుని కోసం జీవిస్తున్నప్పుడు ఎన్నో నీ జీవితంలో లేకపోవచ్చు. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ రోజు మనందరము కూడా దేవుని వాక్యం కోసం ఎవరైతే శ్రమపడి వాళ్ళ జీవితాల్ని వాక్యం తగ్గట్టుగా మలుచుకోవడానికి నలిగిపోతున్నారో వాళ్ళే మహాశ్రమలో నుంచి వచ్చిన వారు. వాళ్ళే గొర్రెపిల్ల